నిన్న నేను కళ్యాణ్తో కఠినంగా మాట్లాడి మనం వేరుపడ్డానికి తీసుకున్న నిర్ణయం తప్పంటారా? లేదు పార్వతి, నేను మనసులో అనుకుంటున్న దానిని ఆచరణలో పెట్టి నాకు శ్రమ తగ్గించావు. అవును పార్వతి, అబ్బాయి కొడుకునే ఏకాంతానికి ముద్దుముచ్చట్లకి మనం అడ్డుగా ఉన్నామని గాని, మనల్ని వదిలి వేరుపడ్డానికి వాడు ప్రయత్నిస్తున్నాడని గాని మొన్నటి వరకు నేను గ్రహించలేకపోయాను. మన వెరైటీ శృంగారానికి మా అమ్మా నాన్న అడ్డుపడుతున్నారు కదా, అందుకని వాళ్ళ నుంచి వేరుపడి మనం సెపరేట్ కాపురం పెడితే గానీ నా జీవితాశయం నెరవేరదు. అందుకనే వాళ్ళతో గొడవ పడి వాళ్ళ కోపం తెప్పించడానికి నా జీవితం విషయంలో చిన్న నాటకం ఆడాను, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు నీ వల్ల ఇది ఫెయిల్ అయింది. ఆ మాటలు నేను విన్నాను. నేను విన్నానండి. ఆ క్షణం నుంచే మనం వాడికి దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఇదే ఆలోచనలో ఉన్న మీరు ఆ రోజు కావాలని తాగుంటారు. తప్పు వాడిది కాదని తెలిసినా వాడి నుంచి విడిపోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని వాడిని నానా మాటలు అన్నాను. మీకు ఉద్యోగం వచ్చిందని అబద్ధం కూడా చెప్పాను. బాధపడకండి. సామాన్ పెట్టేశాను బాబు. ఇవాళ 10వ తారీఖు, ఇంకా 20 రోజులకి పెన్షన్ అందుతుంది. అంతవరకు 25 సరిపోతాయిగా. అంటే అంతవరకు ఇక్కడే ఉంటామంటారా? నువ్వు అబ్బాయితో చెప్పిన ఫుడ్ గోడౌన్స్ ఇవే, ఆ చెట్టే మనకి చిరిగిల్లు. ఇక కడుపు నింపుకోవడం అంటావా? దేవాలయంలో దేవుడికి పెట్టిన ప్రసాదం చాలు. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, బాబు మరి కావాలంటే వాసన చూడండి. మరి ఎందుకు తలుపు కొట్టారా? పంట పగలే నీళ్ళు నీకు కనపట్లేదు. నేను ఇప్పుడు వచ్చింది దేవదాస్ గారి ఇల్లు ఎక్కడా అని అడగడానికి కాదండి. మరి ఎందుకు వచ్చావు? మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అమ్మగారు నాన్నగారు ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడగటానికి వచ్చాను. మా మావయ్య గారికి ఫుడ్ గోడౌన్స్ లో ఉద్యోగం వచ్చింది కదా, ఆ దగ్గరలోనే వాళ్ళకి క్వార్టర్స్ కూడా ఇచ్చారు. క్వార్టరు లేదు, పుల్లు లేదు, అంతా అబద్ధం అమ్మా. ఈ ఇంట్లో ఉంటే మీకు ఎరకాటంగా ఉంటుందని గ్రహించి అలా అని అబద్ధం చెప్పి బయటికి వెళ్ళిపోయారు. మరి ఏమిటో నువ్వు అవుతుంది? నేను చెప్పేది నిజం బాబు. తాగొచ్చి ఈ మాటలు చెబితే నావి తాగుబోతు మాటలని కొట్టి పారేస్తారనే తాగకుండా వచ్చి నిజం చెబుతున్నాను బాబు. మీ అమ్మగారు నాన్నగారు ఆంజనేయ స్వామి కోవెల దగ్గర రెక్కలు తెగిన పక్షుల్లా కూర్చుని ఉండటం చూశాను బాబు. కడుపు తరుక్కుపోయింది. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కని చెప్పటం విన్నాను గాని, బంగారం లాంటి కొడుకు కోడలు ఉండి కూడా వాళ్ళకి దేవుడే దిక్కవటం అన్యాయం బాబు. అందుకే వచ్చి మీకు చెప్పాను. నీళ్ళు తాగండి. క్షమించున్నానా?